హలో మై డియర్ స్టూడెంట్స్, ఆడియన్స్, కళాకారులారా ఎలా ఉన్నారు? మీ హాలిడేస్ అన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. అండ్ మీ కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో మనం అసలు ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి, యూనివర్సిటీస్లోని కాలేజ్లోనే జరిగే హార్ష్ రియాలిటీ అండ్ ఈ 45 lakhs 65 lakhs ప్యాకేజెస్ ఒక రియాలిటీ మాడుకున్నాం కదా. ఇఫ్ మీలో ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో, వీడియో ఎండింగ్లో అండ్ పైన ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం మీరు అనుకున్న యూనివర్సిటీస్లో కానీ కాలేజ్లో కానీ ఎలా జాయిన్ అవ్వాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో కొన్ని ఫీజు రిడక్షన్ స్టెప్స్ ఏ ఉంటాయి, ఇవన్నీ చూసేద్దాం. అండ్ వీటితో పాటుగా మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై చేసేద్దాం. వీటన్నిటితో పాటు నెక్స్ట్ వచ్చే మన ఛానల్ వీడియోస్ గురించి ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్, ఫస్ట్లో మనం అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ అడ్మిషన్ బ్లాక్స్లోని లేదంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్ అయితే చేసేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం కాలేజ్ని కానీ యూనివర్సిటీని కానీ ఫిక్స్ అయిన తర్వాత అసలు ఆ యూనివర్సిటీలో దేన్ని బేస్ చేసుకుని ఎక్కువ కన్సెషన్ వచ్చింది అండ్ ఆ యూనివర్సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ అది పడుతుందా లేదా అని అక్కడ స్టూడెంట్స్ని కానీ ఫ్యాకల్టీతో కానీ మాట్లాడడం చాలా బెస్ట్. ఎందుకంటే దేన్ని బేస్ చేసుకుని కన్సెషన్ అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా యూనివర్సిటీని తీసుకుంటే మా యూనివర్సిటీలో 3 types ఆఫ్ కన్సెషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ బేస్డ్ అనమాట, మనకు వచ్చిన ర్యాంక్ బట్టి కన్సెషన్ అయితే ఇస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ఐపీ మార్క్స్ బేస్డ్, మనకి ఎంత % ఆఫ్ మార్క్స్ వస్తే దాన్ని బట్టి కన్సెషన్ అయితే ఇస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా, నాకు తెలిసి అన్నిటికన్నా దీనికే కన్సెషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లైక్ అరౌండ్ 60% 80% కన్సెషన్ కూడా ఉంది. సో ఇలా ప్రతి యూనివర్సిటీకి ఇవే ఉండాలని లేవు, ఇది మా యూనివర్సిటీవి, వేరే యూనివర్సిటీ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఆ అడ్మిషన్ టైంలో ఇవన్నీ మాట్లాడుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అప్పుడు కొంచెం ఫీజు అయినా రెడ్యూస్ అవుద్ది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ కన్సెషన్ ఇవన్నీ అప్పుడు ఫీజు జాయిన్ అయినప్పుడు తగ్గించిన మనకి సెకండ్ సెమిస్టర్లో థర్డ్ సెమిస్టర్లో గ్రేడింగ్స్ ఉంటాయి. అంటే 9 CGPA మెయింటైన్ చేయాలి, 10 CGPA మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. మన ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ లైఫ్లో కొంచెం మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. ఓన్లీ 90% అంటే కొంచెం కష్టపడాల్సిన విషయం. సో అవన్నీ గుర్తుపెట్టుకుని ఆ 90% మీరు చాలా డెడికేషన్తో ఉన్నారంటేనే ఆ ఫీజు కన్సెషన్ మైండ్లో పెట్టుకోండి. లేదంటే ఆ ఫీజు కన్సెషన్ లేకుండానే జాయిన్ అవుతున్నాం అని అయితే ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే అడ్మిషన్ టైంలో మనం ఏదైతే ఫీజు స్ట్రక్చర్ కానీ లేదంటే ఫీజు అది ఉంటుంది కదా, మనకి ఎంత కన్సెషన్ వచ్చిద్దో అవన్నీ ఎప్పుడైతే అక్కడ ఫిక్స్ అవుతాం అడ్మిషన్ టైంలో, త్రూ అవుట్ ది ఇయర్, మనం 3 years అవుతే 3 years, 4 years అవుతే 4 years మనం అదే క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అడ్మిషన్ టైంలోనే ఈ కన్సెషన్ గురించి వీటి గురించి క్లియర్గా కనుక్కుని ఆ తర్వాత అడ్మిషన్ అయితే తీసుకోండి. అప్పుడు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు. అండ్ కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్, చాలామంది నన్ను అడిగారు, అన్న మీ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి, మీ యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వాలి, ఇవన్నీ చాలామంది అడిగారు. బేసిక్గా ఏ స్టూడెంట్ అన్న యూనివర్సిటీ జాయిన్ అయ్యేది 3 typesలో, యూనివర్సిటీస్లో కాలేజ్లో ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. 3 waysలో జాయిన్ అవుతారు. ఫస్ట్ వే వచ్చేసి ర్యాంక్డ్ బేస్డ్ అనమాట. అంటే మనకు వచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళు కౌన్సిలింగ్ పీరియడ్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ పీరియడ్లో మనకు కావాల్సిన యూనివర్సిటీస్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇది కాకపోతే పర్టికులర్ యూనివర్సిటీ ర్యాంక్ని అయితే రిలీజ్ చేసిద్ది. మా యూనివర్సిటీలో 10,000 ర్యాంక్ని అలా రిలీజ్ చేసిన తర్వాత మనం అయితే ఆ యూనివర్సిటీని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ కేటగిరీ. అండ్ కమింగ్ టు సెకండ్ కేటగిరీ, నాన్ ర్యాంక్డ్. నాన్ ర్యాంక్డ్ అంటే నేను ర్యాంక్ రానోళ్ళ గురించి అనట్లేదు, కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు లేదంటే ఆ పర్సెంట్లు గట్ట కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఈ నాన్ ర్యాంక్డ్ కేటగిరీలో రావచ్చు. డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చి మనం ఆ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. యూనివర్సిటీకి కానీ కాలేజీలు కానీ ఎగ్జామ్ అయితే చాలా కామన్ చేసేసినాయి. ఈ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, 20% 30% రావడం పెద్ద గొప్ప ఏం కాదు, ఒక 60% రావడం చాలా గ్రేట్ అని నా ఒపీనియన్. సో ఇది సెకండ్ కేటగిరీలో ఎగ్జామ్ రాసి మనం అయితే యూనివర్సిటీలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జామ్ రాసి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఆ వెబ్సైట్స్లో కానీ లేదంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళి కానీ మనం అడిగిన తర్వాత వాళ్ళు మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. ఇచ్చి నాకు తెలిసి జూన్ జూలైలో కూడా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. అప్పుడు మన యూనివర్సిటీ వాళ్ళు ఒక phase 1 phase 2 అని ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఎగ్జామ్స్ పెట్టి మనకి ఎంత % వచ్చిందో అది చూపించి మనకైతే అందులో కాలేజ్ అయితే క్వాలిఫై చేస్తారు. క్వాలిఫై చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్ అండ్ నీకు వచ్చిన ఫీ ఇది ఉంటుంది కదా మార్క్స్, అవన్నీ బేస్ చేసుకుని మనకైతే కాలేజ్లో సీట్ అయితే ఇస్తారనమాట. సో ఇది సెకండ్ నాన్ ర్యాంక్డ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్. నాకు తెలిసి ఇది కొన్ని రేర్ కాలేజెస్లోనే ఉంటుంది, యూనివర్సిటీలో కూడా ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే ఐడియా లేదు. ఇది డైరెక్ట్ మన మేనేజ్మెంట్ కోట. ఈ సీట్కి ఎంత పర్టికులర్ ప్రైజ్ అని ఉంటుంది, 6 lakhs 10 lakhs అని చెప్పి డైరెక్ట్గా అది కట్టి దానిపైన మనం ఎంత ఫీజు ఉంటే ఆ ఫీజు పే చేసుకోవాలి. సో ఇలా ఈ 3 waysలో మనం అయితే కాలేజ్ అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్పాలంటే, ఎగ్జాంపుల్గా మా కేఎల్ యూనివర్సిటీని తీసుకుంటే కేఎల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేయగానే మనకు కొన్ని డేట్స్ అయితే ఉంటాయి. ఆ డేట్స్లో డైరెక్ట్ మన ఎగ్జామ్ రాసి
మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 10-20 డేస్ నీకు రిజల్ట్స్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్లో నీకు వచ్చిన మార్క్స్ బట్టి నీ పర్సెంట్ బట్టి నీకు కన్సెషన్ అయితే వస్తుంది. మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ, సో అలా మీరు ఏది చూస్ చేసుకుంటే దానికి మీకు వచ్చిన మార్క్స్ బట్టి కొంచెం కన్సెషన్ ఇచ్చి మిమ్మల్ని ఎందులో అయితే అలౌట్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫాము, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ కన్సెషన్, ఫీ స్ట్రక్చరు, పేమెంట్, ఆ తర్వాత అడ్మిషన్ అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్. అండ్ కమింగ్ టు అవర్ డౌట్స్, మన వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే అడిగారు, చాలా ఆసక్తికరమైన డౌట్స్. దానికి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బీటెక్ ఫీజు మొత్తం ఎంత అవుతుంది అండ్ లోపల చాలా ఫీజు ఎక్కువ అంటగా అని అడిగారు. నేను వచ్చేసి మీ రూమ్ టూర్ బ్రో అంట. మా రూమ్ టూర్ అసలు చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, చాలా నీట్గా, చాలా హైజీనిక్గా, చాలా బాగుంటుంది, చాలా నీట్గా. సో దహీ పూరి ఛాలెంజ్ అంట, అంటే తెలిసి కూడా అడుగుతున్నారు. ఇది ఏంటి, నువ్వేం కామెడీ చేయట్లేదుగా? ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ డే ఇన్ యువర్ లైఫ్ అండ్ కంప్లీట్ క్యాంపస్ టూర్ అంట. దీనికి కూడా లాస్ట్లో ఆన్సర్ ఉంది, సో లాస్ట్లో చెప్తాను. మనోడు ఎవరో గట్టిగా కొంచెం మంచి క్వశ్చన్లు అడిగాడు.